రెండు రోజులు 3 రోజులు తినొచ్చు అన్నమాట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. నేను మీ శిరీష. ఈరోజు మన వీడియోలో చక్కని పెసర పునుకులు ప్రిపేర్ చేస్తున్నానండి. చక్కగా ఫ్లఫీగా పెసర పునుకులు రావాలి అని అంటే కనుక ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది కంప్లీట్గా చూపించబోతున్నాను. అలాగే పెసర పునుకుల్లోకి అల్లం చట్నీ రెగ్యులర్గా చేసుకోవచ్చండి. అల్లం చట్నీ నిలవ చట్నీ కాదు, అంటే ఒక 2 days 3 days ఉంటుంది అనమాట. అటువంటి చట్నీని ఈ రోజునే ప్రిపేర్ చేయబోతున్నాను. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో చేసి పెట్టాను, కానీ మళ్ళీ ఇప్పుడు రిక్వెస్ట్ చేసే కామెంట్లు పెట్టారండి పెసర పునుకులు వీడియో చేయమని. అందు గురించి మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను. పాత వీడియోలు చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడు ఈ వీడియో చూసి పెసర పునుకులు సింపుల్గా ఈజీగా ఫ్లఫీగా రావాలంటే ఏ విధంగా చేయాలనేది చూద్దరుగాని. ఓకేనండి, రండి. అల్లం పచ్చడికి కావాల్సిన పదార్థాలండి. ఇదిగోండి, అల్లం పొట్టు తీసేసి రెడీగా ఉంచుకున్నాను. ఇంచుమించు ఒక 100 grams ఉంటుంది అనమాట ఈ అల్లం. అలాగే ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. చింతపండు గుజ్జు అండి. చింతపండు గుజ్జు నేను రెడీ చేసి పెట్టుకుంటాను కదా ఇంట్లో. ఆ చింతపండు గుజ్జు ఈ కప్పులో సగానికి తీసుకున్నాను అనమాట. అలాగే బెల్లం ఈ కప్పులో ఫుల్గా తీసుకోవాలండి. ఒక కప్పు నిండా పచ్చిశనగపప్పు, అలాగే వెల్లుల్లి రేకలు ఒక 10 వరకు వెల్లుల్లి రేకలు తీసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్లు జీలకర్ర. ఇవేంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఇలా చేసుకుని పెట్టుకుంటే 2-3 రోజులు చక్కగా చట్నీ చేసుకోకపోయినా పర్వాలేదన్నమాట. ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది కూడా కళాయి పెట్టాను. కళాయి వేడైంది. ఒక గరిటె ఆయిల్ వేయాలండి. ఇప్పుడు మనం అల్లం చూపించాను కదండి, అది చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఇది చక్కగా వేగించాలండి. కర్రీ కాదు, నేను అల్లం చట్నీ చేస్తున్నాను. అల్లం చట్నీ ఈరోజు మీకు పెసర పునుకులు చేస్తున్నాను కదా. అల్లం కాదు, అల్లం చట్నీలో ఉండవు కదా. అల్లం చట్నీలో ఉండవు కదా. ఏముండవు, ఉంటాయి నాన్న. అల్లం చట్నీ కరిగిపోతాయా? మనం మిక్సీ పెట్టేస్తాం కదా, మెత్తగా అయిపోతుంది. అల్లం చట్నీకి ముక్కల్లో ఉండదు. ఇది మెత్తగా తినాలి. మరి పెసర పునుకులు చేస్తాను, తినాలి. ఏనా? ఇదిగోండి, ఇలా కొంచెం వేగించిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. అల్లం బాగా డ్రై అయ్యే వరకు వేగించకూడదు. ఈ పచ్చడికి ఇలా వేగితే సరిపోతుంది అన్నమాట. ఇదిగోండి, ఎండుమిరపకాయలు కూడా వేగినాయి కదా. ఇప్పుడు పచ్చిశనగపప్పు వేసేసుకోవాలి. పచ్చిశనగపప్పు తొందరగా వేగిపోతుందండి, అందుకని ఎండుమిర్చి అల్లం వేగిన తర్వాత పచ్చిశనగపప్పు వేయాలి. అమ్మమ్మ గ్రీన్ మిర్చి వేస్తారా? గ్రీన్ మిర్చినా? అది కారం ఉంటుందా? ఉంటుంది, కానీ ఈ చట్నీకి గ్రీన్ మిర్చి బాగోదు, ఎండుమిర్చే బాగుంటుంది. రెడ్గా ఉండాలి కదా చట్నీ, అల్లం చట్నీ. అందు గురించి ఈ ఎండుమిరపకాయలు వేస్తామన్నమాట. నచ్చదా? అందుకనే మీకు ఇష్టం కదా అల్లం చట్నీ, అందుకని చేస్తున్నాను. ఏం బాగా తగ్గించి అంటే సిమ్లో ఉంచి అప్పుడు వేగించాలండి. అప్పుడే నిదానంగా వేగుతాయి. మనం హడావుడిగా హైపుని పెట్టి చేసామంటే ఏ రెసిపీ అయినా సరే టేస్ట్గా ఉండదు, బాగోదు అనమాట. తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది కానీ రుచిగా ఉండదు. ఇలా నిదానంగా చేసుకుంటేనే బాగుంటుంది. ఇదిగోండి, చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఇంక స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇది. ఎందుకంటే ఇది ఐరన్ కళాయి కదా, ఇందులోనే ఉంచామనుకోండి ఇంకా ఎక్కువ వేగిపోతాయి అన్నమాట. ఇదిగోండి, ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి, ఇవన్నీ చల్లారిపోయి ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందాము. ఇదిగోండి, జీలకర్ర, వెల్లుల్లి,
రుచికి సరిపడినంత సాల్ట్ అండి. నేను ఈ 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. మిక్సీ పట్టేయాలండి. ఇదిగోండి ఈ విధంగా మెత్తగా నలగాలి. ఇప్పుడు ఇందులో ఇదిగోండి చింతపండు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ చింతపండు వేసేసుకోవాలండి. అలాగే బెల్లం కూడా. ఇప్పుడు కొంచెం వాటర్ వేయాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టేయాలి. ఇదిగోండి అల్లం చట్నీ, సూపర్ చట్నీ రెడీ అయిపోయిందండి. చేసే విధానం చూసారు కదా. ఇది విధంగా చేసుకుంటే కనుక 2 రోజులు 3 రోజులు తినొచ్చు అనమాట టిఫిన్లోకి. చాలా బాగుంటుంది. ఇడ్లీ దోశలోకి కాదండి. ఈరోజు పెసర పునుకుల్లో బయట బళ్ళ మీద అమ్ముతారు చూడండి, బళ్ళ మీద ఉంటాయి చూడండి, ఇదే అల్లం చట్నీ అనమాట. ఇంకా కొంచెం వాటర్ అనేది వేసి పలుచగా చేస్తారు. మనం కూడా అలా చేసుకోవచ్చు. ఇలా చిక్కగా కావాలంటే ఇలా చిక్కగా కూడా ఉంచుకోవచ్చు. ఇప్పుడు మనం పునుకులు వేసుకుందాం. ఇదిగోండి పెసర పునుకులు వేసుకోవడం కోసం పెసరపప్పు నానబెట్టానండి. ఒక 4 గంటల ముందు నానబెట్టాలన్నమాట. ఇది శుభ్రంగా కడిగేసి నానబెట్టానండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కడిగేసి ఇప్పుడు గ్రైండర్లో వేసేద్దాం. ఇది మిక్సీలో వేసుకోకూడదండి. ఈ పప్పు మిక్సీలో వేసుకుంటే పునుగులు రావన్నమాట. అలాగే రోట్లో రుబ్బడం కూడా కొంచెం అంత మనకి కావాల్సినంత ఫ్లఫీగా రాదు. అందు గురించి నేను గ్రైండర్లో వేస్తున్నానండి. ఇదిగోండి అస్సలు వాటర్ లేకోకుండా నీళ్ళన్నీ ఓడిపోయిన తర్వాత వేయాలండి పెసరపప్పు. ఇదిగోండి ఈ విధంగా కొంచెం కొంచెం నీళ్లు చిలకరించుకుంటూ మెత్తగా రుబ్బేయాలండి. ఎక్కువసేపు రుబ్బినా కూడా మనకి ఫ్లఫీగా రాదు పిండి. అందు గురించి బాగా మెత్తగా నలిగిన తర్వాత కొంచెం ఫ్లఫీగా వచ్చిన తర్వాత మాత్రమే పిండిని ఈ విధంగా తీసేసుకోవాలి. ఎక్కువసేపు మాత్రం రుబ్బకూడదండి. ఓకేనండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా కలిపేయాలి. ఎందుకు బాగా కలిపేయాలండి. ఎక్కువగా కలిపేయకూడదు. ఫ్లఫీగా ఉంటుంది కదా పిండి, అదంతా పోతుంది అనమాట ఎక్కువగా కలిపేస్తేనే. ఇలా కలిపేసిన తర్వాత ఇదిగోండి కొంచెం కొంచెం తీసుకుంటూ నూనెలో వేసేయాలి. ఆల్రెడీ నేను పిండి రుబ్బేటప్పుడే ఆయిల్ పొయ్యి మీద పెట్టేశానండి. పిండి గట్టిపడిన తర్వాత అప్పుడు గట్టి పెట్టి ఇలా తిప్పాలండి. ఇంట్లో అడిగారండి పెసర పునుకులు చేసి చూపించండి అని. నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియో చేసి పెట్టాను. మా చిన్నమ్మ ఇంటి దగ్గర చేశాను నేను పెసర పునుకులు. మా పిల్లలకి బాగా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అన్నమాట ఇది. ఒకసారి తిన్నారా? మీరు వచ్చినప్పుడు చేస్తాను కదా నేను. అల్లం చట్నీతో. ఓకే, తక్కువ చేస్తున్నానండి. ఇంకా ఆల్రెడీ ఇంకో టిఫిన్ ఉంది అందుకని కొంచెం తక్కువ చేస్తున్నాను.
నోరు ఊరించే పెసర పునుగులు రెడీ అయిపోయినాయండి. విత్ అల్లం చట్నీ అనమాట. అల్లం చట్నీతో కాంబినేషన్ చాలా బాగుంటాయి. నేను చిన్న చిన్నగా వేసాను. క్వాంటిటీ కూడా చాలా తక్కువ వేసానండి, ఎందుకంటే ఆల్రెడీ ఇంకో టిఫిన్ రెడీ అవుతుంది లోపల. ఇడ్లీ వేసామన్నమాట. ఎక్కువైపోతాయి కదా ఎక్కువ వేసాను, అందుకని తక్కువ మోతాదులు వేసాను. ఇది మా పెద్దమ్మాయికి బాగా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అనమాట. ఈయనకి కూడా అలవాటైంది. టేస్ట్ చూద్దాం నాన్న ఇప్పుడు. ఓకేనండి, ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాము. అల్లం చట్నీ మంచి బ్రహ్మాండంగా ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఏ టిఫిన్లోకైనా సరే నేను చేసే విధానం చూశారు కదా, ఆ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఓకేనండి, ఇప్పుడు మా వారు మా మనవడు టేస్ట్ చూసి మీకు రివ్యూ ఇస్తారు. ఇది పల్లి చట్నీ, ఓన్లీ ప్యూర్ పల్లీలు అయ్యి. ఇది అల్లం చట్నీయా? అల్లం చట్నీ భలే మెత్తగా ఉన్నాయి. చాలా బాగా వచ్చినాయి పునుగులు. అవును, తినండి, టేస్ట్ చేసి చెప్పండి. ఫ్లఫీగా బాగా వచ్చినాయి కదా. ఇది పిండి రుబ్బడంలో ఉందండి, మెత్తగా రుబ్బాలి. దీనికి అల్లం చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. బాగుంటుంది. ఒక పునికి ఒక నూరు అనమాట. బాగుంది. అంతేనండి. బంగారం ఎలా ఉన్నాయి పునుగులు, చట్నీ, అల్లం చట్నీ? అంతేనండి. మా పెద్ద అమ్మాయికి పునుగులు అంటే బాగా ఇష్టం అండి. అమ్మాయి వచ్చింది పండగకి, అందుకని ఈ పునుగులు చేసింది అనమాట. చాలా బాగుంది, నాకు కూడా బాగా ఇష్టం పెసర పునుగులు. పెసర పునుగులు దొరకడం కూడా చాలా రేరు, ఎక్కడో కానీ దొరకవు. హైదరాబాద్లో కూడా చేసుకోవడం చాలా కష్టం. చేసుకోవడం ఈజీయేనండి, కొంచెం అది పిండి రుబ్బడంలోనే ఉందన్నమాట. అవునండి, పిండి తయారు చేసి వేసేయాలి నూనెలో. బంగారు బాబు హాలిడేస్ అయిపోయినాయండి, ఈరోజు ఈవినింగ్ వెళ్ళిపోతారు. సంక్రాంతి హాలిడేస్ అయిపోయినాయి. అమ్మమ్మ చెప్పండి. మన ఇంటి పక్కన ఉన్నాయి, మనవి కాదు నాన్న, వాళ్ళు వేరే వాళ్ళు, మనం అలా కొయ్యకూడదు. కొనుక్కొచ్చారు మా బుజ్జి తాత, కొనుక్కుని తీసుకొచ్చారు బుజ్జి తాత. అద్భుత రెండు చట్నీలు కలిపి. అమ్మ మంచిగా చైర్ వేసుకుని, అదిగో చూడు అక్కడ కూర్చుని తింటదంట అమ్మ. ఇప్పుడు సబ్స్క్రైబ్ నోట్ ఎవరు చెప్తారు, తాత మనవడా? వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. బాయ్ చెప్పవా? బాయ్. ఓకే బాయ్. మంచి బ్రేక్ఫాస్ట్.